ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, తల్లి ఏమీ ఆలోచించకుండా చూడగానే విను, అదృష్టం నీ సొంతం చేస్తాను. ఇది ఈ సాయి బాబా సత్యవాక్కు. తప్పకుండా విను అని సాయినాథుడు మనకు అద్భుతమైనటువంటి ఒక సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటో సాయినాథుని మాటల్లోనే విందామా? నీ కళ్ళల్లో కన్నీరు, మనసులోని బాధ, బుద్ధిలో లక్షల ఆలోచనలు, నీ మనసులో ఎన్నో కోట్ల సంకేతాలు. నువ్వు నా బిడ్డగా లేవు తల్లి. ఇప్పుడు ఈ క్షణం నాతో నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి 5 నిమిషాలు మాత్రం నా మాటను గమనించి విను చాలు. దేనికోసము ఆలోచించకుండా నా మాటలు మాత్రమే విను. ఆఖరి వరకు విను. అప్పుడే ఈ మాటలు అన్నీ నీ సొంతం అని నువ్వే నమ్ముతావు. అప్పుడే నీ సమస్యలన్నింటికీ ఒక ముగింపు దొరుకుతుంది. నీ మనసులో అడిగే ఒక ప్రశ్నకు నిరంతర తీర్పు కూడా ఇస్తాను. నీ అన్ని సమస్యలు చెబుతాను, అన్నిటికీ పరిష్కారము చెబుతాను. వినమ్మా, ఆలోచించు. వింటున్నావు కదా బిడ్డ? ఇతరుల గురించి బాధపడి ఆలోచించి కాలాన్ని వృధా చేసుకోవద్దు. కానీ ఇప్పుడు నీ గురించి ఆలోచించేందుకు ఎవ్వరూ లేరు. అసలు చెప్పేందుకు కూడా నీకు మనస్తాపం అయిన వాళ్ళు, అసలు ఆపదలు చెప్పేందుకు నీకు ధైర్యం చెప్పేందుకు ఎవరు లేదు. నువ్వు సంతోషిస్తే ఆనందిస్తారా? పైకి నీ ముందు నీకు నమ్మకంగా చెప్తారు, కానీ నీకు ధైర్యం చెప్పినట్లు చూస్తారు, కానీ వారి మనసులో ఎనలేని ఆనందం ఉంటుంది. అందువల్ల నువ్వు ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పవద్దు. ఒకరి ఆరుదల, ఒకరి సంజాయిషి నీకు అవసరమే లేదు. ఇప్పుడు నీ సమస్యలు ఎలా ఉందంటే, నన్ను తలుచుకుని మనసులో గట్టిగా అరుస్తున్నావు. నీ కన్నీరు ఆరకుండా వస్తూనే ఉంది. నా బిడ్డను తలుచుకున్నా, మాట్లాడిన దుఃఖం తన్నుకొస్తుంది. ఎలాగైనా సమంజసం అనుకుంటున్నావు. మరో నిమిషమే ఎలా ఎదుర్కోవాలి అని బాధపడుతూ ఉన్నావు. నెమ్మది, ప్రశాంతత దూరం చేసుకున్నావు. సరిగా తినకుండా ఒట్టి ఖాళీ కడుపుతూనే ఉంటున్నావు. వద్దమ్మా వద్దు. నీ పనులన్నీ నీ బాబాకి ఇష్టం లేనివే చేస్తున్నావు. నువ్వు మనసును ధైర్యం తెచ్చుకో. ఏది కూడా నిన్ను జరిగేది లేదు. అలాంటప్పుడు వాటన్నింటినీ నువ్వు ఎలా అవుతావు? చూలు, బాధ్యతలవి బాధపడుతున్నావు. ఇప్పుడు నీ మనసు చాలా గందరగోళంలో కూడా ఉంది. ఏ నిర్ణయమైనా తీసుకునే ధైర్యం అనేది నీకు లేకుండా అయిపోయింది. నీకు నువ్వు నిర్ణయించుకోలేకపోతున్నావు కూడా. ఎవరైనా ఏదైనా చెబితే అది సరే అని అనుకుంటున్నావు. మరొకరు ఇంకొకటి చెబితే అది కూడా సరేలే అనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు తెలివిగా లేవని మాత్రం అర్థమైపోతుంది. ఈ సందర్భంలో ఏ నిర్ణయము నువ్వు తీసుకోకూడదు. చాలా రోజులుగా ఆలోచిస్తున్నావు కదూ, కానీ నీకు అసలు కొద్దిగా కూడా ఆలోచన శక్తి పెరగలేదు. అదా ఇదా, ఇప్పుడు చేద్దామా, మళ్ళీ చేద్దామా అనే అయోమయంలో పడిపోయి ఉన్నావు. అందుకే చెబుతున్నానమ్మా, కొంచెం ప్రశాంతంగా 2 రోజులు అసలు ఏమీ చేయకుండా ఊరికే ఉండు. ఊరికి అంటే ఏ పని చేయకుండా కాదు, ఏమీ ఆలోచించకుండా ఉండు అని చెబుతున్నాను. ఏ నిర్ణయము తీసుకోకుండా ఉండు అని చెప్తున్నాను. అసలు దేని గురించి ఆలోచన అవసరం, మంచిదో చెడ్డదో దాని గురించి అనవసరం. అన్నింటినీ మరచిపో, అన్నింటికీ దూరంగా ఉండు. ఇప్పుడు జరిగే సమస్యలన్నీ కూడా నీవి కావు అని ఊరుకో. ఒక మనిషిలాగా ఉండు. కొద్దిగా అన్ని విషయాల నుంచి విశ్రాంతి అనేది తీసుకో. ఏదైనా సరే కానీ నీ మనసుకు నచ్చింది అంటే ఊరుకో. అలాగే దేవాలయానికి వెళ్ళు. ఊరికో దేవాలయానికో వెళ్ళు బిడ్డ. అవును, ఏదైనా చేయలేనప్పుడు, నీ చెయ్యి దాటిపోయింది అన్నప్పుడు దానిలో నుంచి కొంచెం దూరంగా ఉంటే చాలు. మనసుకు కొద్దిగా మార్పు అనేది వస్తుందమ్మా. ఏం చేయాలో తెలియని సందర్భాలలో ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. ఈ దారిలో ఒక్కసారి వెళ్ళి చూడు. చాలా మార్పులు అనేవి ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాయి.
నీ జీవితం కూడా చాలా మార్పును నువ్వే చూస్తావు. ఈ 2 రోజులు విశ్రాంతి అనేది నీ జీవితంలో అతి పెద్ద మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇకపై నీ జీవితంలో వెళ్ళిపోబోయే ముందు కొత్త ఉత్సాహం కూడా ఉంటుంది. అందులో నుంచి చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటావు. అన్ని అద్భుతాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రా బిడ్డ, జీవితంలో నుంచి బయటికి రా. కుదిరితే ఈ సాయి ఆలయానికి రా. ఎప్పుడూ చెప్పేదే, నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నా గుడికి రా అని, అన్నింటికీ నేను బదులిస్తాను అని, నిన్ను కాపాడేందుకు నీతో ఉన్నాను, ఎప్పుడూ నేను ఉంటాను, నీ చెయ్యి వదలనే వదలను, నా వశమైనది ఏది కూడా 7 జన్మలకు నాతోనే ఉంచుకుంటాను తల్లి. ఒక్కసారి నువ్వు నా దగ్గరికి నువ్వు చెబితేనో నీ బాబా నీకు తెలుస్తాయి అని అనుకుంటున్నావా? లేదమ్మా, లేదు. నువ్వు నా భక్తునివి కానో, నా శిష్యునివి గానో కాదు. అసలు నువ్వు ఎవరో తెలుసా? నా బిడ్డవమ్మా, నా యొక్క కూతురివి, నా యొక్క కుమారునివి. నీ తండ్రిగా నేను ఉన్నాను. ఈ విశ్వమంతా నేనే ఉన్నాను. నా బిడ్డ మనసు మాత్రం అంతా తెలుసుకున్న వాడిని నేను తెలుసుకోకుండా ఉంటానో చెప్పు. జీవితంలో కోపాన్ని వదులుకో. ఎవరు నిన్ను అవమానించినా వాగ్వివాదం చేయకుండా మౌనంగా ఉండు. మిగతావన్నీ నేనే చూసుకుంటాను. ఎవరిని నమ్మకు. ఎవరిని నమ్మి ఇన్ని రోజులు గడిపావో ఈ బాబాని నమ్మకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు నమ్ముకో. నువ్వు ఒక పెద్ద శక్తివి. నీ జీవితం నీ వల్లే అభివృద్ధి చెందుతుంది. నీ అన్ని గాయాలకు, అవమానాలకు, కష్టాలకు కూడా అన్నింటికి కూడా ఎదుర్కొని ఇప్పుడు నువ్వు గంభీరంగా నిల్చున్నావు. నువ్వు కష్టపడే కాలం ఎవరైనా సరే సాయం చేశారా చెప్పు. నీకు నువ్వు డబ్బు అవసరమైతే ఆ రోజుల్లో ఎవరైనా నీకు డబ్బులు సాయం చేశారా? లేదు కదా. కానీ నీ మనసుకు ఆరుదలుగా అయినా సరే ఏనైనా 4 మాటలన్నా చెప్పారా? లేదు కదా. అన్నింటినీ నీ ఒక్కదానివే తట్టుకుని నిలబడ్డావు. నిన్ను మాయా అనేది కూడా అల్లాడించేసింది. అలాంటి శక్తే నిన్ను అల్లాడించినప్పుడు ప్రతికూల శక్తి నిన్ను ఆడించింది, అయినా తట్టుకున్నావు. ఎప్పుడైతే అవమానపడ్డావో, ఏడ్చి నిన్ను నువ్వు ఓదార్చుకున్నావు, కన్నీరు తుడుచుకొని నీ కష్టం తీరుతుంది అనే ధైర్యంగా ఉన్నావు, నువ్వు అప్పుడే గెలిచావు. నిన్ను నువ్వు గర్వంగా చూసుకున్నావు, బాగు చేసుకున్నావు బిడ్డ. నీకు బుద్ధి చెప్పడానికో లేదా నీకు బుద్ధిమతి చెప్పడానికో, నిన్ను బాగు చేయడానికో నేను ఏమీ చేయడం లేదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ నీకు అవసరం లేదమ్మా. నీకు తెలుసు నా బిడ్డ ఏం చేయాలో నీకు తెలుసు. నాకు కూడా తెలుసు తల్లి, నా బిడ్డ తెలివైంది అని. ఇప్పటివరకు తెలియక కొన్ని సమాచారాలు లేక నువ్వు భయపడ్డావు, ఆందోళన పడ్డావు, అంతే. నిన్ను ఇప్పుడు కాపాడుకోవడానికి ఈ సాయి ఉన్నాను కదా. ఎంత పెద్ద సముద్రంలో నుంచి అయినా సరే నిన్ను నువ్వు ఎదగడానికి సిద్ధంగా ఉన్నావు. నీవు పడవ ఎక్కిన పడవ పట్టుకోవడానికి నేనున్నాను. నువ్వు పడవెక్కినప్పుడు పడిపోకుండా పట్టుకోవడానికి సాయి ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయము లేదు. దేనికి నేను పట్టుకుని ఉన్నాను కదా అంటే, నా బిడ్డ ఒకవేళ జాగ్రత్తగా అయోమయంగా ఉంటుందేమో అని జాగ్రత్తతోనే, కానీ నువ్వు మాత్రం తెలివిగా ఉన్నావులే. కనుకనే ఇక ధైర్యం తెచ్చుకుని నేను చెప్పినట్లుగా 2 రోజులు ప్రశాంతంగా ఉంటే చాలు. అన్నీ సర్దుకుంటాయి, చక్కబడతాయి. నీ మనసు తెలివిగా, నీ మనసులో ఆందోళన అంతా పోయి ఏం చేయాలన్న నిర్ణయం తీసుకునే ఒక కొత్త ఉత్సాహం నీలో తలెత్తుతుంది. ఆ కొత్త ఉత్సాహంతో నువ్వు ఏ పని తలపెట్టినా అది చేయి. తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ మనసులోని దిగులు పోయి నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ ఒక్క పని చేయి బిడ్డ. ప్రశాంతంగా 2 రోజులు నీ మనసుకు విశ్రాంతి నువ్వు, అన్నీ సర్దుకుంటాయి. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి చెప్పు. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం మనందరికీ ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న వారు మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.